బోధన పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీసులో మేము మహిళా సంఘం తరఫున ఇక్కడ ఏంటంటే మన విష జ్వరాలు కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ వచ్చితే హాస్పిటళ్ళల్లో మన ఇక్కడ బోధనలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేరు. అదేవిధంగా మళ్ళీ టెస్టులకు కూడా కానీ ప్రైవేటు దవాఖానలకు కొనరమ్మా మాకు ఇటు టెస్టులు లేవు ఏమి లేవు అని అదేవిధంగా చెప్పడం జరుగుతున్నది. మళ్ళా పోస్టులు ఖాళీ ఉన్నా కానీ మరి వాళ్ళని తీసుకోవాలని కూడా మీదికెళ్ళే గవర్నమెంట్ కూడా మనకు చెయ్యమని చెప్తున్నారు. కూడా చెప్పినా కానీ ఇక్కడ వాళ్ళు పట్టించుకునే నాదులు లేరు. అదేవిధంగా గరీబ్ వాళ్ళు ఉంటారు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళకు లక్షలు ఖర్చులు అవుతున్నాయి. అదేవిధంగా మళ్ళా ఇంకోటి ఏంటంటే అక్కడ టెస్టులని మళ్ళా అది చూసినందుకు ఫీజులని అవని మనము 4 రోజులున్నా 5 రోజులున్నా కానీ వాళ్ళు ఏంటంటే లక్షలు ఫీజులు వేస్తే వీళ్ళు పాపం గరీబోళ్ళు భరించలేకపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అట్లా కాకుండా మా మహిళా సంఘం తరఫున ఇదే కాకుండా ఇంకా ఇంతకు వాళ్ళు ఇక్కడికి వరకు రాకపోయినా కూడా ఈ విషయాలు వాళ్ళు వెంటనే చర్య తీసుకొని మాకు వాళ్ళు మా మహిళా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా మహిళా సంఘం తరఫున మేము మంచిగా చూడాలా అని చెప్పి డాక్టర్లు కావాలా, నర్సులు కావాలా, అందరు కావాలని చెప్పి ఇక్కడికే వచ్చి చూపించుకునేటట్లు ఉండాలా అని చెప్పి నేను ప్రగతిశీల తరఫున నేను హెచ్చరిస్తాను.